చెప్పాడు. ఇప్పుడు కూడా ఇలా వారం వారం వస్తాడు సీఎం గారు అనేటప్పటికి మొత్తం ఇప్పుడు ఆయన ఈ పెడుతుంటాడు కాన్ఫరెన్స్లు. ఈ కాన్ఫరెన్స్లు వీటి వల్ల టైం పాడవుతుంది తప్ప పెద్ద బెనిఫిట్ ఉంటుందో నేనైతే అనుకోవట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం డెఫినెట్గా ప్రతిదీ తెలుసుకుంటూ ఉంటాడు. ఆయన ఏదో ఇది పెట్టుకున్నాడు బాయ్నెట్ మీద, ఏదో దాన్ని ఏదో అన్నారు, డాష్ బోర్డ్లో ప్రతిదీ చూస్తూ ఉంటాడు ఆయన. అన్నీ చూసి ఇది మొత్తం ఈ కాఫర్ డ్యామ్ కన్నాలు వదిలేయటం కానీ ఇది కొట్టుకుపోవటం కానీ అప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాకే కొట్టుకుపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు. అపోజిషన్ లీడరు ఏదో తిరుగుతున్నాడు ఊళ్ళోనూ. చంద్రబాబు నాయుడు గారు దగ్గర ప్రతి సోమవారం వచ్చి పోలవరం అని పేరు పెట్టి చేయించి దగ్గర నుంచి చేయించింది. నేను అడిగేది ఏంటంటే ఇది హ్యూమన్ ఎర్రరా లేకపోతే ప్రకృతి జరిగిందా? ఏదో ఒకటి తెలుసుకుని. ఇప్పుడు పుష్కరాలు జరిగాయి, పుష్కరాల్లో 30 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే కమిషన్ వేశారు. ఆ కమిషన్లో క్లియర్గా వాళ్ళు చెప్పారు ఎందుకు చచ్చిపోయారంటే ముహూర్తం అనేటువంటి మూఢనమ్మకాన్ని నమ్మటం వల్ల పోయారు జనం అంతా అని కమిషన్లో రాసిచ్చారు. అప్పుడు బీజేపీను టీడీపీ కలిసి పవర్లో ఉన్నాయి కాబట్టి బీజేపీ వారు ఏం మాట్లాడలేదు. మూఢనమ్మకం ఏంటంటే ముహూర్తం, మనకు అసలు ముహూర్తం లేకుండా ఏది ఉండదు. క్లియర్గా రాశారు అందులో కమిషను. కారణం ఏంటంటే పోలీసు వాళ్ళు తప్పు లేదు, చంద్రబాబు గారు అక్కడ స్నానం చేయడం తప్పు లేదు, జనం అందరినీ ఇటు తరలించడం తప్పు లేదు, అన్నీ తీసి పక్కనెట్టి ఒకటే చెప్పాడు ఆయన. అదే ముహూర్తానికి స్నానం చేయాలని మూఢనమ్మకం ఏదైతే ఉందో ఆ మూఢనమ్మకం రాశాడు. మీడియా పబ్లిసిటీ ఆ మూఢనమ్మకానికి ఇచ్చారని. మూఢనమ్మకానికి మీడియా పబ్లిసిటీ ఇవ్వటం వల్ల జనం అందరూ ఒక్కసారి వచ్చేసి స్నానం చేయాలని. ఆయన ఏం చెప్పాడంటే పుష్కరుడు 12 రోజులు ఉంటాడని ఉంటే అది మర్చిపోయి ఈ మూఢనమ్మకాన్ని నమ్మారు. అది మూఢనమ్మకమేగా. ఎవరు మనం చూసామా పుష్కరుణ్ణి? మూఢనమ్మకం అనుకుంటే అన్ని మూఢనమ్మకాలే. నమ్మకమే. నమ్మకం విశ్వాసం అదే మతం. మనం నమ్మేది మనం నమ్ముతాం అంతే. దానివల్ల చచ్చిపోయారంటే అయినా ఎవడో మాట్లాడలేదు. మనం పోనీ కనీసం అలాంటి కమిషన్ ఏదైనా వేసినా ముందు రోజుల్లో చదువుకోవచ్చు. ఇలా కమిషన్ రిపోర్ట్ ఇలా ఇచ్చారండి, దీనివల్ల ఇది ఎవరో కారణం కాదు, ఆ ముహూర్తం తప్పు ముహూర్తంలో డయాఫ్రమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి అది కొట్టుకుపోయింది, అందుకని ఈసారి ముహూర్తం సరిగ్గా పెట్టుకున్నానన్నా ఏదో ఒకటి వచ్చి ఉంటే ఓహో చాలా మంచి ఇది మత ప్రభుత్వం కాబట్టి బాగుందండి అని అనుకోవచ్చు. ఏమి జరిగినా వాళ్ళు మనకు చెప్పవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రాజమండ్రి మీడియా కూడా నాతో ఏకీభవిస్తారని నా నమ్మకం. ఎందుకంటే ఇంత పెద్ద డ్యామేజ్, ఇది పెద్ద ప్రాజెక్టులో పునాది కొట్టుకుపోయింది, మళ్ళీ పునాది వేస్తున్నారు. 100,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఏమవుతుంది మళ్ళీ మనకు తెలియాలి కదా. అప్పుడేం లేదా, అప్పుడు పొరపాటు జరిగింది, ఈసారి చాలా పకడ్బందీగా చేస్తున్నామని చెప్పాలి కదా మనకి. నాకు ఇవి చూసినప్పుడల్లా శివాజీరావు గారు ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే నాతోటి, నేను ఎంపీ అయిపోయాక మళ్ళీ మాట్లాడలా, కానీ ఆయన మాటలు మాత్రం నాకు వినిపిస్తుంటాయి. ఆయన చాలా నాతో పరిచయం లేకపోయినా ఆయన ప్రొఫెసరు, ఇంటి పేరు త్రిపురనేని అనుకుంటాను, టి శివాజీరావు. ఎన్వైరన్మెంటలిస్టులు అందరికీ తెలుస్తుంది, ఎన్వైరన్మెంట్ మీద ఆయనకి చాలా అవగాహన ఉంది. ఆయన ఫోన్ చేసి చెప్తుండేవాడు, బాబు తప్పు చేస్తున్నావు, అది ఆగదు, అక్కడ ఆగదు అని. అది నిజమా? టెక్నాలజీ మారిపోయిందన్న సీతాపతిరావు గారు లాంటి వాళ్ళు చెప్పిన మాట నిజమా? ఏదో మనకు మామూలు జనాలకు కూడా సాటిస్ఫై చేయాలి కదా. ఎందుకు దాన్ని అలా మూసేసి అడిగితే కాపీరైట్ యాక్ట్ ఇన్ఫ్రింజ్ అవుతుందేంటి? కాపీరైట్ ఏంటి? పబ్లిక్ రిపోర్ట్ కది. ఇవన్నీ కూడా మీ ఎదురుగుండా పెట్టి అడుగుదాం అనుకున్నాను. తర్వాత ఇంకో ముఖ్య విషయం, నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యాము స్టార్ట్ చేసేస్తున్నారు పని, అంటే మెయిన్ డ్యామ్ అనమాట. అక్కడ ఎలా 2 కొండలు ఉంటాయి పోలవరంలో, ఈ 2 కొండలకి మధ్య ఇంకో కొండ కడతారు, మట్టి రాయి. ఈసీఆర్ఎఫ్ అంటే మట్టి రాయి, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్. అందులో కాంక్రీట్ వాడరు. ఇది ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతుంటుంది. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఇలా కడతారు, కట్టి 2 కొండలకి మధ్యన ఆ వాటర్ అయిపోతుంది, అదే రిజర్వాయర్ అనమాట. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టడానికి ఎక్కడి నుంచి కడతారు? కింద భూమిలో బెడ్ లెవెల్ అని ఉంటుంది, గోదావరి బెడ్ లెవెల్. సీ లెవెల్ కన్నా అది ఎత్తులో ఉండాలి. సీ లెవెల్ అంటే సముద్రం దగ్గర, దాన్ని బట్టే మనం నీటిది ఆల్టిట్యూడ్ కూడా దాన్ని బట్టే కనబడతాం. ఇప్పుడు ఊటీ చల్లగా ఎందుకు ఉంటుందంటే అది సీ లెవెల్ కన్నా 2000 మీటర్లు ఎత్తులో ఉంది. కాంటూర్ కాదు, ఆల్టిట్యూడ్. కాంటూర్ లెవెల్స్ అంటే వాటర్లో. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వైజాగ్కి కాలువ తీసుకెళ్తున్నాం అనుకోండి, మధ్యలో జగ్గంపేట దగ్గర ఎత్తు వస్తుంది. ఆ ఎత్తు వస్తే అక్కడ ఆగిపోతుంది వాటర్, వైజాగ్ దాకా వెళ్ళదు. అందుకని ఏం చేస్తారంటే ఈ కాంటూర్ లెవెల్స్ చూసుకుని ఇక్కడి నుంచి సీతానగరం నుంచి ఆ జగ్గంపేట దగ్గర ఆగిపోకుండా ఉన్నంత ఎత్తులోంచి కాలువ తవ్వుతారు వైజాగ్ దాకా వెళ్ళేలాగా. ఇదేంటంటే ఆల్టిట్యూడ్ మామూలు సిమ్లాలో చలి ఎందుకు ఉంటుంది, ఇక్కడ మనకు మారేడుమిల్లి వెళ్తే చల్లగా ఉంటుంది,
రాజమండ్రి ఉండదు. ఏంటంటే మారేడుమిల్లి ఘాటి ఎక్కి వెళ్ళేటప్పటికి ఇన్ని మీటర్లు ఎత్తుకెళ్ళామని. అలాగే ఇది కడుతున్నప్పుడు సీ లెవెల్కి ఎంత ఎత్తు నుంచి స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ చేయాలి. దీన్ని యాక్చువల్గా మొత్తం మీరు స్టార్టింగ్ సిడబ్ల్యూసి నుంచి ఏ రిపోర్ట్లో చూసినా సరే సీ లెవెల్కి బెడ్ లెవెల్కి 8.32 మీటర్స్ ఎత్తులో. అంటే ఇది అనుకోండి గోదావరి కింద బెడ్, దీని నుంచి ఇసుకేసేస్తారు. ఇక్కడంతా ఇసుకేసి ఒక 8 మీటర్లు ఇసుకేసి దానిపైనుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కన్స్ట్రక్షన్. ఇది యాక్చువల్ వాళ్ళు ఇచ్చారు. ఇస్తే దానివల్ల వాళ్ళ లెక్కలు ఏవో ఉంటాయి. దానివల్ల ఇది పకడ్బందీగా ఉంటుంది. ఈ ఎత్తులో కరెక్ట్గా కట్టాలి. 8.32 అన్న దానికి వచ్చారంటే 8 మీటర్లో 10 మీటర్లో అనలేదు, 8.32 మీటర్ల ఎత్తు నుంచి కట్టండి అని. ఇప్పుడు 15 మీటర్ల ఎత్తు నుంచి కడుతున్నట్టు. అంటే బెడ్ లెవెల్కి దీనికి గ్యాప్ ఆల్మోస్ట్ డబల్ పెంచేస్తున్నారు. నేను పాతవన్నీ చూస్తే ఎక్కడిచ్చినా 8.32 ఇచ్చాడు, కానీ 15.5 మీటర్స్ దగ్గర కట్టడం అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు మొదలెట్టారని మొన్న పేపర్లో చూశాను. 15.5 మీటర్స్ దగ్గర కట్టడం అంటే రిస్క్ పెరిగిందిగా. కింద నుంచి వాటర్ వెళ్తూ ఉంటుంది, ఆ వెళ్లకుండానే డయాఫ్రమ్ వాల్ ఊరుతూ ఉంటుంది ఓట. అలా అది కానీ బలం అయితే ఇప్పుడు బిల్డింగ్ మొన్న ఇక్కడ పడిపోయింది. ఇప్పుడు కట్టారు కదా రాజమండ్రిలో బిల్డింగ్ పడిపోయింది, క్రాక్లు వచ్చేసాయి పక్కవాటన్నిటికీ. ఇక్కడే మన జవహర్లాల్ నెహ్రూ రోడ్డు, ఏవి అప్పారావు రోడ్లో మా కొత్తగా ఓపెన్ చేశారు. అది ఎందుకు చేశారు? పక్కన ఉన్న బిల్డింగులు ఉన్నటువంటి లెవెల్, వాటి పునాది లెవెల్ కన్నా వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయేటప్పటికి అది షేక్ అవుతుంది. షేక్ అవడంతో క్రాక్లు వచ్చాయి. దాంతో దానికి సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఏదో సెటిల్ చేసుకున్నారు. ఇది సెటిల్ చేసుకోవటం ఉండదు, రాజమండ్రి ఉండదు, ఏలూరు ఉండదు మొత్తం. ఎందుకంటే ఒక్కసారి డ్యామ్ కొట్టిందంటే తేడా వచ్చి మొత్తం ఆ నీరు ఎప్పుడు వచ్చి పడిపోతుందో తెలియదు, మొత్తం పోతుంది, అంతా పోతుంది. అది కూడా వాళ్ళే కానీ పోవడం బలమైనటువంటి కట్టడం కడుతున్నాం. టెక్నాలజీ మారిపోయింది. దీనివల్ల అక్కడ ఎంత వీక్ అంటే మీకు యాక్చువల్ వాటర్ పడేది మనకి ఏ బ్యారేజ్ చూపించినా సరే ఫ్లడ్స్లో డ్యాము అదే ఉంటుంది, స్పిల్వే అదే ఉంటుంది. శ్రీశైలం చూపిస్తారు, నాగార్జున సాగర్ చూపిస్తారు, నీళ్లు రైన్ వచ్చేస్తుంటాయి. అదే డ్యాము. మూసేస్తే డ్యామ్ అయిపోతుంది, తెరిస్తే గోడౌన్స్. మనకి ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఒక కొండ స్పిల్వే పక్కన పెట్టారు. ఎందుకంటే ఇక్కడ స్పిల్వే కడితే కింద ఇసుక అది ఉండటం వల్ల కొట్టుకుపోతుంది. అక్కడే ర్యాక్ఫిల్ డ్యామ్ కడుతున్నారు. కానీ సో దీని చాలా పకడ్బందీ. ఎందుకు ఇది తేడా వచ్చింది అన్న దాని మీద ఇప్పటివరకు నాకైతే క్లారిటీ రాలేదు. అది కూడా అడుగుదాం అనుకున్నాను మీరు అందరూ వస్తే. సరే, ఇప్పుడు నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ద్వారా, ప్రెస్ ద్వారా రాజమండ్రిలోనో ధవళేశ్వరంలోనో దీని మీద ఒక మీటింగ్ పెట్టించండి. పెట్టించి ఒక పిలిపేవాడిని, పోలవరం మీద డౌట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రండి మీటింగ్కి. ఆ డౌట్స్ అన్నీ కూడా మేము క్లియర్ చేస్తాం. అది కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ గారో ఎవరో కొంచెం చెప్పగలిగినటువంటి పెద్ద ఎవరున్నారో వాళ్ళు. ఎందుకంటే దీంట్లో సిడబ్ల్యూసీతో స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, దాని తర్వాత